సిరోసిస్ అనే సమస్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. ఆల్మోస్ట్ దీనికి 22% కేవలం ఆల్కహాల్ కారణం అని చెప్పి మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అసలు ముఖ్యంగా ప్రారంభంలో ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? మేము చూసే సిరోసిస్ ఆఫ్ లివర్ కేసెస్లో 50% ఆల్కహాల్కి రిలేటెడ్. ఓకే, ఆల్కహాల్ తీసుకునే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఏ రకంగా తీసుకుంటే ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే 1980s స్మాల్ అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. సో ఆ రోజు 1980లో మన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే లాస్ట్ 10 yearsలోనే కేసులు డబుల్ అయినాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంటున్నారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అదే రకంగా లాస్ట్ 10 yearsలోనే డబుల్ అయినప్పుడు మరి ఫ్యూచర్ ఏంటి? ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా 45 minutes to 1 hour వచ్చిన వాళ్ళల్లో అర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ కనిపిస్తే వీళ్ళు ఫ్యాటీ లివర్ ఉన్నవారు అంటే నాన్ వెజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ నాన్ వెజిటేరియన్కి రాంగ్గా ఆపాదించాం మనము. నాన్ వెజిటేరియన్లో మోస్ట్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్, సమోసా. ప్యాంక్రియాస్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ కేవలం 5%. ఇది నిజమా? యాక్చువల్గా అసలు దాని గల కారణం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసేసరికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హెపటైటిస్ సి, బి ఉన్నది, ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల మందికి సోకుతుంది. అన్స్టెరిలైజ్డ్ నీడిల్ ప్రిక్స్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ టాటూయింగ్ ఇదంతా చేస్తున్నారు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ సెలెక్ట్ చేసుకుని మంచి బ్లడ్ బ్యాంక్లో తీసుకోండి అని చెప్తా ఉంటాం జనరల్గా. ఈ మంచి బ్లడ్ బ్యాంకు అంటే ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా రకరకాల కలర్స్తో ఇప్పుడు టాటూయింగ్ వేసుకున్నారు అసలు యాక్చువల్గా. సో అంటే టాటూ వేయడంలో ఏం జరుగుతుంది? టాటూయింగ్కి వాడే నీడిలు ఎవ్రీ లివర్ పాడైందనేది చాలా కాలం అయ్యేదాకా కూడా తెలియదు కదా అంటున్నారు కదా. సో అంటే మన ప్రారంభంలో కూర్చోడానికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అర్లీ స్టేజ్లో లివర్కి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకుంటానికి ముఖ్యంగా అజీర్తి జరిగినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒకవేళ ఇది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటే కనుక యాక్చువల్గా అజీర్తి జరిగినప్పుడు ఆ రకంగా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం ఎంతవరకు ఉత్తమం, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు, ఏమైనా అవగాహన కల్పిస్తుంది? న్యాచురల్ రెమెడీస్, జీరా వాటరు ఇంట్లో చేసుకున్నవి ఈజ్ డెఫినెట్లీ సజెస్టబుల్. కానీ ఈ మధ్య వివాదమా, అనవసర వివాదమా కానీ పాల మీద నడుస్తున్నాయి. యాక్చువల్గా భారతదేశంలో 20 ఏళ్ళ తర్వాత పాలు అరిగించుకునే కెపాసిటీ 60% మందిలో తగ్గిపోతుంది. పాల పదార్థాలు, పన్నీర్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, దీనికి పాలకి సంబంధం లేదు. దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ వేరే, ఇది వేరే. కారణం ఈ మధ్య అనేది ఏంటంటే మానసిక ఒత్తిడి గట్ హెల్త్కు నాశనం చేస్తుంది, గట్ హెల్త్కి ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. ఒక 10th క్లాస్ పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సడన్గా 2-3 సార్లు మోషన్కి వెళ్ళాల్సి రావచ్చు. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ద బ్రెయిన్ విచ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ గట్. ఇలాగా బ్రెయిన్లో మార్పు ఉన్నప్పుడు పొట్టకి ఎఫెక్ట్ చేయటం, పొట్ట లోపల తేడా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ చేయటం అనేది ఒక సైకిల్, ఒక సర్కిల్. సో దీని నుంచి బయటకు రావాలి అంటే ఫస్ట్ చిన్నపిల్లల్లో ఈ మధ్య బలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. సో దీని గల కారణాలు ఏంటి? దీన్ని ఈజీగా చెక్ పెట్టాలంటే మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఎవరైనా సరే కడుపులో నొప్పి కంప్లైంట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మనం నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా 30% మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిగ్గా డయాగ్నోస్ చేయరు, 30% అంటున్నారు. మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో డైరెక్ట్గా చాలామంది మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అదే రకంగా హెపటాలజిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు గారు. డాక్టర్ గారిని అడిగి ముఖ్యంగా ఈ ఐబిఎస్ అంటే ఏంటి, అదే రకంగా ఆయన స్పెషాలిటీ అయిన ఈ అడ్వాన్స్డ్ థెరపాటిక్ ఏదైతే ఎండోస్కోపీ ఉందో అసలు దాని ద్వారా ఎలాంటి వ్యాధులకు చికిత్స జరుగుతుంది అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా లివర్ సిరోసిస్, హెపటాలజీ విషయానికి వస్తే లివర్ సిరోసిస్ అనే సమస్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. ఆల్మోస్ట్
దీనికి 22% కేవలం ఆల్కహాల్ కారణం అని చెప్పి మనకు ICMR గైడ్లైన్స్ చెప్తున్నాయి. మన భారత్లో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యపానంతోని లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం పెరుగుతుందా, తగ్గుతుందా, అసలు ఎట్లా జరుగుతుంది, అసలు ముఖ్యంగా ప్రారంభంలో ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి మాట్లాడుకుంటే మేము చూసే సిరోసిస్ ఆఫ్ లివర్ కేసెస్లో 50% ఆల్కహాల్కి రిలేటెడ్. ఓకే, 50%. మిగిలిన 50% నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరిగిపోతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ ఇంకా దీర్ఘకాలికంగా లివర్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ ఇంకొక 45% కేసెస్ ఇయే చూస్తున్నాం. సో మొత్తంగా 95% ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దీనివల్లనే చూస్తాం. ఇంకా 5% అరుదుగా చిన్నపిల్లల్లో విల్సన్స్ డిసీజ్, జన్యుపరమైన కారణాలు, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని మిడిల్ ఏజ్ పీపుల్లో మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా మనకి తెలియదు, క్రిప్టోజెనిక్ ఒక 1% మనకి ఆ కేసెస్ కూడా చూస్తాం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు అన్నట్టు 50% ఆల్కహాల్ రిలేటెడ్ ఉన్నాయి. మీరు ఫ్యూచర్ అడిగితే డెఫినెట్గా ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ తగ్గుతున్నాయి. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల సిరోసిస్ పెరుగుతుంది. సో ఎందుకు అంటే మనకి ఇండియాలో, భారతదేశంలో కానీ మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో కానీ మీరు చూస్తే డైటరీ ఫ్యాక్టర్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి. ఎక్కువ మందికి అబ్డామినల్ ఒబిసిటీ, పొట్ట యొక్క చుట్టుకొలత పెరిగిపోతుంది. ఇండియా మీకు ఆల్రెడీ తెలుసు, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. డయాబెటీస్కి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి డైరెక్ట్ కోరిలేషన్ ఉంటుంది. సో మనము నెక్స్ట్ 10 yearsలో చాలా ఎక్కువ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ చూసే అవకాశము, ఈ అవగాహన రాహిత్యం ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఈ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఐబిడి అంటున్నాం కదా సార్, ఈ ఐబిడి అంటే ఏంటి, అసలు ఐబిడి రావడానికి గల కారణాలు ఏంటి? ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. మనం తెలుగులో పర్ఫెక్ట్గా తర్జుమా చేసుకుంటే పేగు లోపల పూతలు, పుండ్లు ఉంటాయి. 2 రకాలుగా ఐబిడిని మనం డిఫరెన్షియేట్ చేస్తామండి. అల్సరేటివ్ కోలైటిస్ అని ఫస్ట్ది, చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు భారతదేశంలో. అల్సరేటివ్ కోలైటిస్ అంటే పేరులోనే ఉంది. కోలైటిస్ అంటే కోలాన్కి మాత్రమే, పెద్ద పేగుకి మాత్రమే పూత కానీ, అల్సర్స్, పుండ్లు కానీ పడే అవకాశము. ఇది మోషన్లో బ్లడ్ రావటము, విరోచనాలు ఎక్కువగా ఉండటం, కడుపులో నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది. అర్లీగా డయాగ్నోసిస్ కూడా మనకి తొందరగా వస్తుంది. సో ఇది జనరల్గా ఇనీషియల్గా ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం టెంపరీగా రిలీఫ్ ఇచ్చి మళ్ళీ ప్రాబ్లం ఉంటే వెంటనే మనం కొలనోస్కోపీ అనే పరీక్ష చేసుకుని దీన్ని కనుక్కుంటాం జరుగుతుంది. 2వ రకమైన ఐబిడి క్రోన్స్ డిసీజ్ అంటారండి. ఈ క్రోన్స్ డిసీజ్ అనేది మనం ముఖ్యంగా యంగ్ పీపుల్లో 20 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఇది సివియర్గా, ఇనీషియల్ స్టేజెస్లో సివియర్గా ఉండకుండా జస్ట్ కడుపులో నొప్పి రావటము, కొన్నిసార్లు మధ్యలో విరోచనాలు రావటం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, ఇలాంటి సిమ్టమ్స్. జనరల్గా ఏమనుకుంటారంటే నేను ఏదో బయట తిన్నాను, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అని నెగ్లెక్ట్ చేస్తాం జరుగుతుంది. టెంపరీగా ఎప్పుడన్నా ఒకసారి సివియర్ పెయిన్ వచ్చినా లోకల్గా డాక్టర్కి చూపించుకుంటే మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ పెట్టి జరిపేస్తూ ఉంటారు. ఇలాగా ఈ క్రోన్స్ డిసీజ్ అనేది నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పూత కానీ, పుండ్లు కానీ ఉండి వీటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే ఉంటుంది కాబట్టి డయాగ్నోసిస్ చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి జీర్ణ ప్రక్రియ తగ్గిపోవటం, దీనివల్ల బరువు తగ్గిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్. సడన్గా ఎప్పుడో ఒకసారి పేగు కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ అయిపోయి వామిటింగ్స్, కడుపులో సివియర్ పెయిన్ రావటం, ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం డయాగ్నోస్ చేస్తున్నాం. సో ఈ క్రోన్స్ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది అనే అవగాహన ఉంటే కనుక అర్లీ స్టేజ్లోనే మనం ఈ క్రోన్స్ డిసీజ్ని డయాగ్నోస్ చేసుకుంటే సివియారిటీకి వెళ్లకుండా చూసుకునే అవకాశం ఉంది. 20 to 40 years పీపుల్లో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి జనరల్గా ఆ ఏజ్ గ్రూపు సీరియస్నెస్ ఏమీ ఉండదు అనే ఉద్దేశంతోనే సింపుల్ ట్రీట్మెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈ డిసీజ్ చాలా స్పెసిఫిక్గా యంగ్ పీపుల్లో ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం. డాక్టర్ గారు, అంటే నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా 30% మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిగ్గా డయాగ్నోస్ చేయరు, 30% అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ అడ్వాన్స్డ్, సో మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? వచ్చిన వెంటనే దాన్ని పట్టుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి?
మోస్ట్ ఇంపార్టెంట్గా రికరెంట్ సిమ్టమ్స్ అంటే హిస్టరీలో మనకి ఎక్కువ శాతం మంది తెలిసిపోతూ ఉంటుంది. ఇది లాస్ట్ 1 వీక్ 5 days 10 days ఉంది అంటే కనుక ఎక్యూట్ ప్రాబ్లం కాబట్టి మనము లోతైన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా సరే కొన్ని నెలల నుంచి కనుక ఇలాంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే బరువు తగ్గిపోతున్నారు, ఆకలి మందగించింది, ఇలాంటి సిమ్టమ్స్ని ఎప్పుడైనా సరే రెడ్ ఫ్లాగ్ సైన్స్, సీరియస్ సిమ్టమ్స్ అని మనం గమనించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఏజ్ చిన్నదైనా కానీ మనం డెఫినెట్గా ఈ డిసీజ్ గురించి మనం అవాల్యుయేట్ చేసుకుని అర్లీ డయాగ్నోసిస్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అల్సరేటివ్ కోలైటిస్ డిలే అవ్వదండి డయాగ్నోసిస్. మీరు అన్నట్టు క్రోన్స్ డిసీజ్ డయాగ్నోసిస్ చాలా డిలే అవుతుంది. ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే కూడా డయాగ్నోసిస్కి యావరేజ్గా 5 years పట్టే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో డైరెక్ట్గా చాలామంది సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకే ఇంకా డిలే ఇన్ డయాగ్నోసిస్ తక్కువ ఉంటుంది ఈ క్రోన్స్ డిసీజ్ అది. సో డయాగ్నోసిస్ అనేది హిస్టరీలో ఎక్కువ శాతం మనం తీసుకునే అవకాశము, ఎవరికి ఫర్దర్ టెస్టింగ్ అవసరము, ఎవరికి అన్ని టెస్టులు చేయాలి అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటాం. పట్టణాల్లో చూస్తే ఆల్మోస్ట్ 20% మందికి ఏదో రకంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనబడుతుంది మనకి. యాక్చువల్లీ ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? హౌ టు ప్రివెంట్ దిస్? ముఖ్యంగా కారణము చెప్పుకోవాలి అంటే సిట్టింగ్ జాబ్స్. చాలా ఎక్కువ మంది సిట్టింగ్ జాబ్స్, మొబిలిటీ తగ్గిపోయింది. మనం వెహికల్లో ఇంట్లో బయలుదేరితే మళ్ళీ వెహికల్లో ఇంటికి వచ్చి చేరుకుంటాము, వర్క్లో కంప్లీట్గా సిట్టింగ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ లేకపోవటము నెంబర్ 1 కారణంగా చెప్పుకుంటాం. పట్టణాల్లో ఎక్కువగా ఉండటానికి కూడా ఈ ఎక్సర్సైజ్ లేకపోవటమే ముఖ్యమైన కారణం. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. ఈ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉంది అంటే మోర్ దాన్ 50% బయట తినే అలవాటు, వెస్టర్నైజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం, ఈ డైట్లో మన నేటివిటీకి దూరంగా వెళ్ళిపోవటం, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం, కోలాస్ ఎక్కువగా తీసుకుంటాం, ఎక్సెసివ్ షుగరీ ఫుడ్, ఈ వాటెవర్ కేక్స్ కానీ వాటెవర్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటాం వల్ల ఈ ఫుడ్ అంతా డైరెక్ట్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అయిపోయి లివర్ మీద డిపాజిట్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఈ 2 ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము, ఎక్సర్సైజ్ లేకపోవటము ముఖ్యమైన కారణాలుగా మనం సిటీస్లో ఎక్కువగా చూస్తానికి కూడా అదే కారణం. ఇంకా మనం పల్లెటూరులో చూసుకుంటే మన నేటివ్ ఫుడ్కి దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఫ్యాటీ లివర్ తక్కువగా చూస్తున్నాం. బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం పల్లెటూరులో ఫ్యాటీ లివర్ చూస్తాం. బట్ ఇలాంటి 2 లేకుండా కూడా జస్ట్ అబ్డామినల్ ఒబిసిటీ ఉండి సిటీస్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో డాక్టర్ గారు, అంటే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే లాస్ట్ 10 yearsలోనే కేసులు డబుల్ అయినాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంటున్నారు. ఇది చూస్తే ఒక రకంగా భయానకంగా కనబడుతుంది. యాక్చువల్గా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అదే రకంగా లాస్ట్ 10 yearsలోనే డబుల్ అయినప్పుడు మరి ఫ్యూచర్ ఏంటి? సో అవగాహన రాహిత్యం వల్లనే కేసెస్ పెరిగిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ డిసీజ్తో మనం డయాగ్నోస్ చేస్తున్నాం. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం డయాగ్నోసిస్ అంటే ఎక్కువ శాతం మంది ఈ రొటీన్ హెల్త్ చెక్స్లోకి రావడం వల్ల మనం డయాగ్నోసిస్ చేయటం జరుగుతుంది. ఒక రకంగా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అయితే ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రాకుండా చూసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా 45 minutes to 1 hour బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఆర్ స్విమ్మింగ్, ఈ 3 ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి ప్రతిరోజు. డైట్లో ఎక్సెసివ్ స్వీట్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా సరే, ప్రాసెస్డ్ మీటు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఫ్రెష్గా వెజిటబుల్స్ ఎక్కువ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రెష్గా వండిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ నుంచి దూరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి రాకుండా ఉండే అవకాశం, కంప్లీట్ ప్రివెన్షన్. వచ్చిన వాళ్ళల్లో అర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎప్పుడైనా సరే అల్ట్రాసౌండ్ స్కాన్ వేరే కారణానికి చేసుకున్న, రొటీన్ హెల్త్ చెక్లో చేసుకున్న ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ఏ గ్రేడు అవన్నీ ఇంపార్టెంట్ కాదండి. బట్ ఫ్యాటీ లివర్ కనిపిస్తే వీళ్ళు వెంటనే జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఇగ్నోర్ చేస్తే ఆర్ తెలుసుకోలేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువైపోయి లివర్ మీద ప్రెషర్ ఇచ్చి లివర్ స్టిఫ్గా అయ్యే అవకాశం, ఫైబ్రోసిస్ అంటారు.
ఈ ఫైబ్రోసిస్ అయ్యే ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం చేసుకుంటే ఎస్జిఓటి ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు దాకా మందుల గురించి మాట్లాడలేదండి, మీరు గమనిస్తే. ఈ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత కూడా డైటరీ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్తో స్టిల్ రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఫైబ్రోసిస్, ఈ స్టిఫ్నెస్ పెరిగిన తర్వాత లివర్ ఎంజైమ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు కొన్ని రకాల మందులు మనం యాడ్ చేస్తాం జరుగుతుంది. బట్ ఫస్ట్ 3 స్టేజెస్లో కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డైటరీ మోడిఫికేషన్తో ఈ ఫ్యాటీ లివర్ని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇఫ్ వి అడ్హియర్ టు అవర్ లైఫ్ స్టైల్, అంటే ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ గనక మనం అడ్హియర్ అయితే ఈ కోలాసు, స్వీట్స్, షుగరీ ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేసి, ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేసి రెగ్యులర్గా మినిమం ఎక్సర్సైజ్ 45 minutes ఈజ్ మినిమం ఎక్సర్సైజ్ ఇది చేసుకుంటే కనుక ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉన్న ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1TVని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1TV. సరే, ఫ్యాటీ లివర్ ఉన్నవారు అంటే నాన్ వెజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ నాన్ వెజిటేరియన్కి రాంగ్గా ఆపాదించాం మనము. నాన్ వెజిటేరియన్లో మోస్ట్ ఆఫ్ ఇట్, ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ, ఇట్ ఈస్ గుడ్ ప్రోటీన్. దీనివల్ల ఫ్యాటీ లివర్ రాదు. రెడ్ మీట్ ఈజ్ వెరీ బ్యాడ్. రెడ్ మీట్ ఎక్సెసివ్గా తీసుకుంటే లివర్ మీద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. సో రెడ్ మీట్ ఒకటి మాత్రం అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాము. ఫిష్, చికెన్ అండ్ ఎగ్స్ ఆర్ గుడ్ ప్రోటీన్, లివర్కి కూడా మంచిది. దీనివల్ల ఫ్యాట్ పెరగదు. బట్ దాంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఎక్సెసివ్గా ఆయిల్స్, డీప్ ఫ్రైడ్ చేస్తున్నామో అవి డెఫినెట్గా డేంజరస్. ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్, సమోసా, నూనెలో వేయించింది ఏదైనా సరే దాని నుంచి రిలీజ్ అయ్యే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ మీద డిపాజిట్ అవుతాయి. అది మనకి చెడు చేస్తుంది. సో డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ప్యాంక్రియాస్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు తెలియదు ఏంటంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ కేవలం 5%. అది ఒక విస్తుగొల్పేలా అనిపించింది నాకు యాక్చువల్గా. ఇది నిజమా? యాక్చువల్గా అసలు దానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న సర్వైవల్ రేట్ ఎంత ప్యాంక్రియాస్లో? మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసేసరికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో ఆ సైజ్ ఆఫ్ ద లీజన్ చిన్నగా ఉన్నప్పుడు డయాగ్నోస్ చేయటం చాలా, అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, డయాగ్నోసిస్కి రారు. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చింది అంటే పెయిన్, మోస్ట్ ఆఫ్ ద టైం నొప్పితో వస్తారు. నొప్పితో వచ్చారు అంటే ప్యాంక్రియాస్ నుంచి దాటుకుని అది ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ని ఆ క్యాన్సర్ ఆల్రెడీ ఎంక్రోచ్ చేసింది అనేది మనం క్లినికల్గానే మనకు తెలిసిపోతూ ఉంటుంది. నొప్పితో వచ్చి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. మీరు అన్నట్టు ఇలాంటి అడ్వాన్స్ స్టేజ్లో కనుక మనం డయాగ్నోస్ చేస్తే సర్వైవల్ రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ ప్రకారం మనకి ఓన్లీ కీమోథెరపీ ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్ ఉందో. సో కీమోథెరపీలో సర్వైవల్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పెరుగుతుంది, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఫ్యామిలీలో ఎవరికైనా సరే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, సో లేకపోతే ఒక పేషెంట్కి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంది, ఇలాంటి వాళ్ళకే రిస్క్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అర్లీ స్టేజ్లోనే వీళ్ళని స్క్రీనింగ్ ప్రోటోకాల్లో పెట్టుకుంటే చిన్న సైజులో ఉన్నప్పుడు మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాంక్రియాస్ అనేది హెడ్, బాడీ, టెయిల్ అని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్లో మ్యాలిగ్నెన్సీ కనపడితే కొంతమందికి జాండీస్తో ప్రజెంట్ అవుతారు. అది ఆ బైల్ డక్ట్ని కంప్రెస్ చేసి మనం కనుక ఐడెంటిఫై చేసుకుని అది రెస్ట్రిక్టెడ్ టు దట్ ఏరియా ఉంది అని తెలిస్తే మనం కంప్లీట్గా సర్జరీ చేసుకుని విపుల్స్ ప్రొసీజర్ అంటారు. సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్ చేసుకుంటే 5 year సర్వైవల్ రేటు మోర్ దెన్ 75% ఉంటుంది. సో ఆల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ సర్వైవల్ రేట్ తక్కువ అని చెప్తానికి లేదు, మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే. టెయిల్లో కనుక మనం
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూస్తే టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అలాంగ్ విత్ స్ప్లీన్ కనుక మనం రిమూవ్ చేసుకుంటే వీళ్ళ సర్వైవల్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే. సో అర్లీ స్టేజ్ డయాగ్నోసిస్ చేయటం చాలా చాలా ముఖ్యము. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి అండ్ రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మనం ఎర్లీ డిటెన్షన్ విషయం, ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు హెపటైటిస్ సి-బి ఉన్నది ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల మందికి సోకుతుంది. మీరు అన్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే వీ కుడ్ సేవ్ ఆల్మోస్ట్ 65% ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి అంచనాలు వస్తున్నాయి. ఇది ఏ మేరకు వాస్తవం? హెపటైటిస్ సి-బి ఇంత విరివిగా వ్యాపించడానికి కారణం ఏంటి? దీన్ని ఎర్లీగా డిటెన్షన్ చేయకపోవడం గల కారణాలు ఏంటి? సో మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తానండి, అవగాహన రాహిత్యం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ వైరల్ హెపటైటిస్ అంటాం. దీర్ఘకాలికంగా మన బ్లడ్ లోపల ఉండి మన లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు. అయితే ఈ ట్రాన్స్మిషన్ సోర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండు ఇంజెక్షన్స్, అంటే అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ కానీ అన్స్టెరిలైజ్డ్ నీడిల్ ప్రిక్స్. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ టాటూయింగ్ ఇదంతా చేస్తున్నారు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బ్లడ్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుని మంచి బ్లడ్ బ్యాంక్లో తీసుకోండి అని చెప్తా ఉంటాం జనరల్గా. ఈ మంచి బ్లడ్ బ్యాంకు అంటే ఏంటి అంటే, అన్ని స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం ఎవరి దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్ ప్రొక్యూర్ చేస్తే ఆ బ్లడ్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి కంపల్సరీ టెస్టింగ్ చేస్తారు. ఓన్లీ గుడ్ బ్లడ్ బ్యాంక్స్ చేస్తాయి ఇలాగా. బ్లడ్ ప్రోడక్ట్స్ బ్లడ్ తీసుకున్నప్పుడు మంచి బ్లడ్ బ్యాంక్స్లో తీసుకుంటే ఇలాంటి వైరసెస్ బారి నుంచి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా ఎపిసోడ్స్ ఆఫ్ డెంగ్యూ మనం చూసినప్పుడు ప్లాస్మా ఎక్స్చేంజ్, ప్లాస్మా మనం చేస్తూ ఉన్నాం. సరైన బ్లడ్ బ్యాంక్లో తీసుకునే వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో చాలా మందిలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి సోకుతాం మనం గమనించాం. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా టెస్టింగ్ చేయనా, అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దానికి చెప్తున్నాను. సో ఈ క్వాలిటీ అంతా మెయింటైన్ చేసుకుని మనం జాగ్రత్తగా ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం మనం. ఇవన్నీ చేస్తే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్ చైల్డ్ బేరింగ్ మదర్ ఫీమేల్స్, చైల్డ్ బేరింగ్ ఫీమేల్స్కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టింగ్ కంపల్సరీ చేయాలి. చేస్తే మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిషన్ లేకుండా చూసుకోవచ్చు. ఎవరికైనా సరే హెపటైటిస్ బి ఫ్యామిలీలో ఉంటే ఆ పర్సన్ కనుక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోగలిగితే, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేయకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎలాగా ఈ సిమ్టమ్స్ ఏం లేవు ఎలా తెలుసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్. అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్. 2030 కల్లా మనం హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని ఈ వరల్డ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఇది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరసెస్ గురించి అవగాహన కల్పిస్తాం చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన కల్పించినప్పుడు వాలంటరీ టెస్టింగ్ వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కోసం ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు ఉన్నది లేనిది తెలిసిపోతుంది. సో ఈ వైరస్ ఉంటే కంప్లీట్లీ క్యూరబుల్. హెపటైటిస్ సి 3 months ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. ఇప్పుడు హెపటైటిస్ బి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుని వైరస్ని కంప్లీట్గా తగ్గించేయచ్చు. ఎప్పుడైతే వైరల్ లోడ్ 0 ఉంటుందో వీళ్ళు పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2011 నుంచి కంపల్సరీ. పుట్టిన ప్రతి ఒక్క పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. సో అది 100% వ్యాక్సినేషన్ వెళ్ళేటట్టు చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్ అందరికీ కంపల్సరీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టింగ్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయాలి. అండ్ వాలంటరీ టెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళు తమ సొంత బాధ్యతలాగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి ఒక్కసారి టెస్టింగ్ చేసుకుంటే ఎవరన్నా అన్నోన్ పీపుల్ ఉంటే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ వైరస్ పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. యంగ్స్టర్స్ టాటూయింగ్ చాలా చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఈవెన్ టుడే ఇండియాలో 5% ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కడైనా సరే, పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే, దే ఆర్ అన్స్టెరిలైజ్డ్. అంటే నీడిల్స్ని ఇంకా స్టిల్ రీయూజ్ చేస్తున్నారు. ఈ డిస్పోజబుల్ నీడిల్స్ని కూడా రీయూజ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నారు వైరస్ని. సో ఇవన్నీ కంప్లీట్గా మనం ఆపేయగలిగితే, ఎలా ఆపగలుగుతామంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచి అవగాహన పెంచితేనే ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాము. మన టార్గెట్ 2030కి నిర్మూలన.
హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సాధించే అవకాశం చాలా ఎక్కువ. సో మనం టాటూయింగ్ విషయానికి వస్తే సార్, అంటే ఈ మధ్య ఇది ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా రకరకాల కలర్స్తోని, రకరకాల దాంతోని ఇప్పుడు టాటూయింగ్ వేసుకున్నారు అసలు యాక్చువల్గా. సో అంటే టాటూ వేయడంలో ఏం జరుగుతుంది? నీడిల్స్ మార్చాలండి కంపల్సరీ. టాటూయింగ్ కి వాడే నీడిల్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ నీడిల్. నీడిల్ మారిస్తే రాదు. టాటూయింగ్ లో మోస్ట్ ఆఫ్ ద టైం సరైన ప్లేసెస్ లో టాటూయింగ్ చేయించుకోకపోతే నీడిల్స్ ని రీయూజ్ చేస్తారు. ప్రీవియస్ పర్సన్ కి హెపటైటిస్ బి ఉంటే మీకు వచ్చేస్తుంది, ప్రీవియస్ పర్సన్ హెపటైటిస్ సి ఉంటే నెక్స్ట్ పర్సన్ కి వచ్చేస్తుంది. నీడిల్స్ రీయూజ్ చేస్తారు ఆ టాటూయింగ్ వాడే నీడిల్స్. ఓకే, ఒక నీడిల్ మార్చితే మాత్రం 100% ఇబ్బంది కాదు. దీనికోసమేనా ఇది టాటూయింగ్ చేసిన తర్వాత కొన్ని రోజుల వాడు నువ్వు బ్లడ్ ఇయ్యద్దు అని చెప్పేసి ఈ మధ్య మంది అన్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఏమన్నా సోకినా కానీ ఇబ్బంది కాకుండా. సార్ హెపటైటిస్ సి విషయానికి వస్తే సార్, ఇప్పుడు హెపటైటిస్ సిలో ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ డిఏ అంటున్నాం, డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్స్. సో దాంతో ఆల్మోస్ట్ 95% 95 to 99% అండి. లివర్ సిరోసిస్ లోకి వెళ్ళని వాళ్ళకి మనం 95 to 99% క్యూర్ రేట్స్ పొందగలుగుతున్నాం. లివర్ ఆల్రెడీ సిరోసిస్ లేకపోతే కొంచెం ఫైబ్రోసిస్ అయిపోయింది, లివర్ వైరస్ వల్ల డ్యామేజ్ అయింది అంటే వీళ్ళల్లో కొద్దిగా తక్కువ 92 to 95%. ఈ వైద్యం ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా నడుస్తుంది? యాక్చువల్లీ 2014 కన్నా ముందు హెపటైటిస్ సి అంటే చాలా డేంజరస్ వైరస్ కింద మనం పరిగణించే వాళ్ళం. అప్పుడు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఇంటర్ఫెరాన్స్ అని ఇంజెక్షన్స్ ఉండేవి. అప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుని ఈ పేషెంట్కి ఏ జీనోటైప్ ఉంది, ఈ జీనోటైప్ ప్రకారం వీళ్ళకి 48 వీక్స్ ఇవ్వాలా, 24 వీక్స్ ఇవ్వాలా, అంటే వారానికి ఒక ఇంజెక్షన్, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉండే 2014 కన్నా ముందు వరకు. అయితే కంప్లీట్ చేంజ్ 2015లో డిఏఎస్ ఇండియాలో ఇంట్రడ్యూస్ అయినాయి. 2015 నుంచి మనకి ఓన్లీ ఓరల్ ట్యాబ్లెట్స్ 3 months to 6 months, ఎక్కువ శాతం మందికి 12 వారాలు మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 వారాలు రోజుకు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాం వల్ల ఈ హెపటైటిస్ సి అనే వైరస్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది మన బ్లడ్ లోపల నుంచి. సో ఇది కంప్లీట్ చేంజ్ ఇన్ డైనమిక్స్ అనమాట. హెపటైటిస్ సిని మనం డెఫినెట్గా ఎరాడికేట్ చేయగలుగుతాం అనే నమ్మకం కలిగింది ఈ డిఏఎస్ రావటం తర్వాతనే. సో నెక్స్ట్ బిగ్ లీప్ ఏంటి సార్ యాక్చువల్గా? ఈ హెపటైటిస్ బి సిలో కావచ్చు, మీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఇటువంటి ఏదన్నా? యాక్చువల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 2 things అండి. హెపటైటిస్ బి ఈ రోజుకి కూడా మనకి కంప్లీట్ క్యూర్ మనం ఇంకా రాలా. అంటే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంటుంది, హెచ్బిఎస్ఏజీ నెగిటివిటీకి తీసుకొస్తే వీళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయినట్టు లెక్క. హెపటైటిస్ బి ఈ రోజు కూడా ఇట్స్ ఏ ట్రీటబుల్ వైరస్ అంటున్నాను కానీ క్యూరబుల్ అన్నట్ల. కానీ హెపటైటిస్ సిని క్యూరబుల్ వైరస్ అంటున్నాను ఎందుకంటే కంప్లీట్. ఈ హెపటైటిస్ బికి చాలా రీసెర్చ్ జరుగుతుంది క్యూర్ కోసం. సో మల్టిపుల్ ఇంజెక్షన్స్, మల్టిపుల్ ట్యాబ్లెట్స్ ట్రయల్స్లో ఉన్నాయి, phase 2, phase 3 ట్రయల్స్లో ఉన్నాయి. కనీసం ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఇవన్నీ బయటికి రావడానికి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి దగ్గర ఒక 43 డ్రగ్స్ పైప్ లైన్లో ఉన్నాయి. రివర్సల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత కూడా రివర్స్ చేసే అవకాశము. ఇలాంటి డ్రగ్స్ ఒక 43 డ్రగ్స్ వరల్డ్ వైడ్లో, అందులో ఇండియన్ డ్రగ్స్ కూడా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వెయిటింగ్ ఏంటి అంటే మనం హెపటైటిస్ బి క్యూర్ అండ్ ఫ్యాటీ లివర్ రివర్సల్ విత్ మెడికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేబీ 5 to 6 yearsలో ఈ 2 మెడికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనము బయోలాజికల్ ఇంజెక్షన్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబిడి కోసం బయోలాజికల్ ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. సో అది చేంజ్ ఇన్ ట్రీట్మెంట్ ట్రెండ్స్ ఇప్పుడు మారిపోయినాయి బాగా. బయోలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తాం జరుగుతుంది. సో న్యూవర్ ట్రీట్మెంట్స్ అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ మెడికేషన్. ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి మద్యపానాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి. రకరకాల బ్రాండ్లు, రకరకాల ఎక్స్పాన్షన్స్, పెద్ద పెద్ద షాపులు విస్తరణ జరుగుతాయి. సో ఆల్కహాల్ తీసుకునే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఏ రకంగా తీసుకుంటే ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ ఇంటేక్. రెగ్యులర్ అంటే ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఎంత మోతాదులో అయినా సరే, ఎంత క్వాంటిటీలో అయినా ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ లివర్ అండ్ అదర్ ఆర్గన్స్. ఆర్గన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్వస్ సిస్టమ్ కానీ, హార్ట్ కానీ, ఆర్ ప్యాంక్రియాస్, ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్కి అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే అది స్మాల్ క్వాంటిటీ అని వాళ్ళు అనుకుంటారు. నేను ఓన్లీ 2 pegs రోజుకు తీసుకుంటున్నాను అంటారు, కానీ ఈవెన్ ఆ అమౌంట్లో కూడా డ్యామేజ్ జరుగుతుంది.
కొంతమందికి లివర్కి జరుగుతుంది, కొంతమందికి ప్యాంక్రియాస్కి, కొంతమందికి నర్వస్ సిస్టమ్కి, కొంతమందికి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి, ఇలాగా ఏదో ఒక ఆర్గాన్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఎవరో తీసుకోవడానికి వీల్లేదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే 1980s స్మాల్ అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. సో ఆ రోజు 1980లో మన యావరేజ్ లైఫ్ స్పాన్ వరల్డ్ వైడ్ 62 to 64 అండి. ఈరోజు యావరేజ్ లైఫ్ స్పాన్ 76 to 78. సో ఎవరైతే రెగ్యులర్గా ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ని సంవత్సరాలు తీసుకుంటారో 60 to 63 ఇయర్స్లో వాళ్ళకి సిరోసిస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో సిరోజెనిక్ డోస్ అనేది కొంతమందికి 5 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు ఉండొచ్చు. సో రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ డెఫినెట్గా తీసుకోకూడదు ఎవరైనా సరే. అండ్ యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే రెగ్యులర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ చూస్తున్నాము. బట్ ఓన్లీ ప్రాబ్లం వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఈజ్ బింజ్ డ్రింకింగ్. అది బింజ్ డ్రింకింగ్ అంటే నా ఉద్దేశం ఒకేసారి వారంలో ఒక్కసారో 15 రోజుల్లో ఒకసారో ఫ్రెండ్స్ అందరు కలిసి దే ట్రై టు బింజ్, అంటే 5 to 6 డ్రింక్స్ ఒక సింగిల్ సెషన్లోనే, అంటే ఒక 4 to 5 hours గ్యాప్లో ఇలా తీసుకుంటాం అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో అందరూ ఈ షార్ట్స్ అని ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్యూట్ ప్రాబ్లమ్స్, లివర్కి ఎక్యూట్ ఇంజరీ, ప్యాంక్రియాస్కి ఎక్యూట్ ఇంజరీ. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అండి. హార్ట్ అటాక్ ఎంత డేంజరస్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కూడా అంతే డేంజరస్. బింజ్ డ్రింకింగ్ వల్ల ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కేసెస్ని చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో బింజ్ డ్రింకింగ్ అనేది ఎవరూ తీసుకోకూడదు. ఎవరైనా సరే యూ షుడ్ లిమిట్ యువర్ డ్రింక్ టు less than 3, even if it is once in a week or once in 15 days. less than 3 స్టాండర్డ్ డ్రింక్స్ అట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైంకి లిమిట్ చేసుకోవాలి. ఓకే, ఇది యంగ్స్టర్స్కి మాత్రం నా సజెషన్. అంటే ఇప్పుడు ఈ బీరు, వైన్, విస్కీ, బ్రాండీ అని అంటాం కదా సార్, అంటే ఏదైనా ఒకటేనా, ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? ఏముండదు సార్, ఈ ఒక్కొక్క దాంట్లోనూ ఆల్కహాల్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బియర్లో ప్రతి 100 mlకి 5 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అదే విస్కీ, బ్రాండీ ఇలాంటి వాటిలో 42 to 45% 100 mlలో ఉంటుంది. సో స్టాండర్డ్ డ్రింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ml ఆఫ్ విస్కీ ఎవరన్నా తీసుకుంటున్నారు అంటే, సో మనం వీ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇట్. సో 100 mlలో 42 grams ఉంటే 30 mlలో యూ హ్యావ్ సమ్ 10 grams ఆఫ్ ఆల్కహాల్. సో సేమ్ థింగ్, 2 బియర్లు 5% ఉన్న బియర్లు తీసుకుంటే ఇట్ ఈస్ 10 grams ఆఫ్ అబ్జల్యూట్ ఆల్కహాల్. 200 ml తీసుకుంటే ఇట్ ఈస్ 10 grams. దురదృష్టశాస్తు అసలు లివర్ పాడైంది అనేది చాలా కాలం అయ్యేదాకా కూడా తెలియదు కదా అంటున్నారు కదా. సో అంటే మన ప్రారంభంలో కూర్చోడానికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అంటే సూచనలు ఏమైనా చేస్తారా? ముఖ్యంగా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే లివర్కి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఇన్ఫెక్షనే జాండీస్ కనపడుతుంది. అది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. మనకు జనరల్గా మోస్ట్ కామన్గా మనకు కనపడే పస్కర్లు, జాండీస్ ఇది వైరల్ హెపటైటిస్. అది లివర్కి ఎక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చాలామందికి బయటికి తెలిసిపోతుంది, ఎందుకంటే కళ్ళు ఎల్లోగా ఉండటం, ఆకలి మందగించడం, ఇలాంటి సిమ్టమ్స్. ఇలాంటి వాళ్ళు మాత్రమే అటెన్షన్లోకి వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. బట్ అవి చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ లివర్ కేసెస్. మెజారిటీ ఆఫ్ లివర్ కేసెస్ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయితేనే జరుగుతుంది. అర్లీ స్టేజ్లో లివర్కి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకుంటానికి ముఖ్యంగా ఆకలి మందగించడం మనం ఎక్కువగా చూస్తాం. తొందరగా అలసిపోవటం, టైర్డ్నెస్ తొందరగా రావటం, ఇది మనం అబ్జర్వ్ చేస్తాము. చాలా రేర్గా లేట్గా బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ కాళ్ళల్లో వాపు రావటం, కడుపులో నీరు చేరుకుని కడుపు ఉబ్బరంగా అనిపిస్తాం, ఇది లేట్గా చూస్తాము. ఇంకా సివియర్ అయినప్పుడు బ్లడ్ వామిటింగ్ లివర్ డిసీజ్ యొక్క సిమ్టమ్. ఎప్పుడైతే లివర్ స్టిఫ్ అయిపోతుందో మన ఫుడ్ పైప్ లోపల ఉన్న రక్తనాళాలు, ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు, అవి ఉబ్బిపోయి రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అవుతుంది. ఆర్ బ్లాక్ కలర్ మోషన్, విరోచనం నల్లగా అవుతాం, ఇంటెస్టైన్ లోపల నుంచి బ్లీడ్ అవుతుంది అనేది మనకి సిమ్టమ్స్ అన్నమాట. ఈ లేట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్లో తెలుస్తాయి. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా డ్యామేజ్ అవ్వకముందు ఎక్కువగా మనం చూసేది ఆకలి లేమి అండ్ తొందరగా అలసిపోవటం, ఎక్సెసివ్ టైర్డ్నెస్. ఈ 2 సిమ్టమ్స్ ముఖ్యంగా మనం చూసుకోవాలి. చాలా మందికి రెగ్యులర్గా వచ్చింది ఏంటంటే అసిడిటీ. ఎప్పుడైనా అసిడిటీ వచ్చిందంటే ఇది కామన్ సమస్యనే అని చెప్పేసి ఈజీగా వదిలేయడం చూస్తున్నాం. యాక్చువల్గా అసిడిటీ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఈజీగా సాధారణంగా తీసుకోవచ్చా, హౌ టు డీల్ విత్ ఇట్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఏదైనా సరే ఎక్యూట్గా 1-2 సార్లు వస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అన్నట్టు వదిలేరు. వెళ్ళి మెడికల్ షాప్లో వాళ్ళంతటికి వాళ్ళే ఒక గ్యాస్ ట్యాబ్లెట్ అని వేసుకుంటాం, చాలా కామన్గా మనం చూస్తున్నాం.
ఎప్పుడైనా ఒక నెల లోపల ఒకసారి ఒక ట్యాబ్లెట్ అవసరం పడింది అంటే ఈవెన్ దట్ కెన్ బి టేకెన్ యాజ్ నార్మల్. కానీ ఎవరికైనా సరే రెగ్యులర్గా కడుపులో మంట కానీ, తేన్పులు కానీ, గుండెల్లో మంట కానీ ఇలాగ ఎక్కువ రెగ్యులర్గా వస్తుంది, వీళ్ళు మోర్ దాన్ 3 వీక్స్ ట్యాబ్లెట్ వాడిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఉంటున్నాయి, లేదంటే 3 వీక్స్ కన్నా ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది అంటే వీళ్ళు డెఫినెట్గా మెడికల్ అటెన్షన్లోకి రావాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీరు అడిగారు ఎసిడిటీకి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది బయట ఆహారము ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా తీసుకుంటాం జరుగుతుంది. కలుషితమైన ఆహారము, నీరు నుంచి మన పొట్ట లోపలికి ఈ బ్యాక్టీరియా వచ్చి చేరుకుంటుంది. ఈ బ్యాక్టీరియా దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఉండి మన పొట్ట లోపల యాసిడ్ సెక్రీషన్ని ఎక్కువ చేస్తుంది. ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రైటిస్ అంటే ఇనీషియల్గా పూత అలాగ ఉంటుంది, తర్వాత గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ వచ్చే అవకాశము. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ ట్రీట్ చేయకుండా హెలికోబాక్టర్ పైలోరీ వల్ల వస్తే ఇది నెమ్మదిగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి కూడా పరిగణించే అవకాశము. సో హెలికోబాక్టర్ పైలోరీ అనేది ముఖ్యమైన కారణం ఎసిడిటీకి. దాన్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకుంటే ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్కి ఇదివరకు రోజుల్లో కారాలు తింటే, మసాలాలు తింటే అల్సర్స్ వస్తాయి అనేది ఒక ఆలోచన. కానీ ఈరోజు కూడా 85% to 90% ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్, 90% ఆఫ్ డియోడినల్ అల్సర్స్ ముఖ్యమైన కారణం హెలికోబాక్టర్ పైలోరీ. పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల మందుల వల్ల కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ అవన్నీ లెస్ దాన్ 10%. బట్ 90% ఈజ్ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనకు అజీర్తి జరిగింది అనుకుందాం, వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటాం, పింక్ కలర్ ట్యాబ్లెట్ ఏం తీస్తాం, చపరిస్తారు, అయిపోద్ది. లేదా ఈ మధ్య ఏది జీరా సోడా అని, ఆ సోడా ఈ సోడా అని వస్తున్నాయి. అంటే యాక్చువల్గా అజీర్తి జరిగినప్పుడు ఆ రకంగా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం ఎంతవరకు ఉత్తమం, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు, ఏమైనా అవగాహన కల్పిస్తారా? న్యాచురల్ రెమెడీస్ మీరు అన్నారు, జీరా వాటరు ఇంట్లో చేసుకున్నవి ఈజ్ డెఫినెట్లీ సజెస్టబుల్. కానీ రెగ్యులర్గా ఇది అవసరం పడుతుంది అంటే పొట్ట లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఎప్పుడన్నా ఒకసారి అవసరమైంది, లేదంటే నార్మల్గా తీసుకునే డైట్ కన్నా ఒకరోజు కొంచెం ఎక్కువగా తీసుకుంటాము, ఒక 2-3 రోజులు తీసుకుంటే అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఆర్ ఓకే. బట్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ మాత్రం డెఫినెట్గా నో అనే చెప్తానండి. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్కి అలవాటు అయిపోతుంది. చాలామంది ఈరోజు కూడా నేను 3 వీక్స్కో 2 వీక్స్కో ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తే 2 years 3 years అదే ట్యాబ్లెట్ కంటిన్యూస్గా వాడి వెనక్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దీనివల్ల అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కంఫర్ట్ లెవెల్స్ బాగుండయి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాడేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాము. ఇది కంపల్సరీ చేయకూడదు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కూడా డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కొన్నిసార్లు తప్పుపోయే అవకాశము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకో. మన హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే సాధారణంగా అజీర్తి జరిగినప్పుడు పుల్లటి బ్రేవులు లాంటివి వస్తాయి, లేదా వామిటింగ్స్ లాంటివి జరుగుతాయి. సో అజీర్తి జరిగినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సో మోస్ట్ ఇంపార్టెంట్ టెంపరీ ఫినామినా. ఒకవేళ ఇది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటే కనుక ఏం చేయకుండా ఉంటాం, లైట్ ఆహారం తీసుకుంటాం, కొంచెం పండ్ల రసాలు, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటాం ముఖ్యము. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైన్ లోపల మిస్బ్యాలెన్స్ అయినప్పుడే ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది, అజీర్తి కానీ ఏదైనా. మనం వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. మజ్జిగ, పెరుగు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి గుడ్ బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్కి సప్లిమెంట్ చేసే గుడ్ బ్యాక్టీరియా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అజీర్తి చేసిన, మలబద్ధకం ఉన్న, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గో బ్యాక్ టు యువర్ రూట్స్. పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటాం, పెరుగు, మజ్జిగ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన తర్వాత కూడా ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది అంటే ఎస్, యూ హ్యావ్ టు మీట్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఏదన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది అని. ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మన డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుని చెక్ చేసుకుంటాం. ఇది లెస్ దాన్ 45 అయితే ఫస్ట్ సజెషన్ ఇదే చెప్తాను. డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుని ప్రాబ్లం సాల్వ్ అవ్వని రోజున యూ హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్. మోర్ దాన్ 45 years సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ కానీ, అజీర్తి కానీ, లేదంటే కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఉంటే డెఫినెట్గా
వెయిట్ చేయకండి, ఇమీడియట్గా యూ హ్యావ్ టు సీ యువర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. గర్డ్ అంటున్నాం కదా సార్, గర్డ్ సమస్య ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. మనకి పొట్ట లోపల మాత్రమే యాసిడ్ ఉండాలి. ఈ పొట్ట లోపల యాసిడ్ మన ఆహారం మనం తీసుకున్న తర్వాత పొట్ట లోపల దాంతో మిక్స్ అయ్యి దాని డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ యాసిడ్ అనేది రకరకాల కారణాల వల్ల అన్నవాహిక లోపలికి, ఫుడ్ పైప్ లోపలికి రిఫ్లెక్స్ అవుతాం వల్ల వచ్చే సిమ్టమ్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము, గర్డ్ అంటాము. సో ముఖ్యంగా ఏంటి అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం గర్డ్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫంక్షనల్గా చాలామందికి మనం తినే ఆహారంలో మార్పులు కానీ, ఆహారంలో ఎక్కువ శాతం ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ ఉంటే పొట్ట లోపల నుంచి కిందకి వెళ్ళే టైము పెరిగిపోయి యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. అలా కాకుండా హెలికోబ్యాక్టర్ పైలోరి అని నేను ఇందాక చెప్పిన, దానివల్ల యాసిడ్ ఎక్కువ తయారైనప్పుడు ఈ యాసిడిటీ ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ వచ్చి యాసిడ్ రిఫ్లెక్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అన్నవాహికకి పొట్టకి మధ్యలో ఉండే జంక్షన్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ జంక్షన్ అంటాం దీన్ని. లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ ఉంటుంది అక్కడ. అది నార్మల్గా ఫుడ్ మన ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది, మిగిలినప్పుడు క్లోజ్డ్ ఉండాలి. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ హయాటస్ హెర్నియా అంటారు, ఈ మజిల్ డయాఫ్రమాటిక్ మజిల్ వీక్ అయినప్పుడు ఈ జంక్షన్ ఓపెన్ అయిపోయి యాసిడ్ రిఫ్లెక్స్, అంటే స్టమక్ ఫుడ్ పైపు ఒకటే క్యావిటీ లాగా ఉంటుంది, ఇలా సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. సో ఇలా రకరకాల కారణాల వల్ల, అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల, హైపోథైరాయిడిజం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ముందు వీటిని డైటరీ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా, లేదంటే ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల వస్తుందా, లేకపోతే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ వల్ల వస్తుందా అనేది ఫుల్ డిఫరెన్షియేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైటరీ మాడిఫికేషన్ చేయటం వల్ల అండ్ ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే హైపోథైరాయిడ్, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గిపోతుంది. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇనీషియల్గా నా సజెషన్ ఏంటి అంటే, డయాఫ్రమాటిక్ మజిల్ వీక్ అయింది, ఈ డయాఫ్రమాటిక్ మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రాణాయామం చేస్తే డయాఫ్రమాటిక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ చేసిన తర్వాత కూడా తగ్గకపోతేనే మనం ఎండోస్కోపిక్ థెరపీస్ ఉంటాయి, ఆర్ మనకి సర్జికల్గా కూడా ఆ జంక్షన్ని మనం క్లోజ్ చేయొచ్చు. బట్ ముందు మెడికల్ మేనేజ్మెంట్, ప్రాణాయామ సీరియస్గా చేసిన తర్వాత 90% ఆఫ్ ద పేషెంట్స్కి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది మోర్ ఇంపార్టెంట్ దాన్ సర్జరీ. ఈ కొలోరెక్టల్ మనం క్యాన్సర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 35% పూర్ డైట్ కారణంగానే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి, అదే ఈ డైట్ విషయంలో మీరు ఇంకేమైనా సూచన చేస్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కొలోరెక్టల్ క్యాన్సరు 20 సంవత్సరాల ముందు వరకు చాలా చాలా తక్కువ కేసెస్ మనం భారతదేశంలో చూసేవాళ్ళమే, అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా తక్కువ చూసేవాళ్ళం. మన న్యాచురల్ డైట్, మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో పసుపు, ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇవన్నీ దే ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్. అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా చూసే. ఎప్పుడైతే మనం వీ హ్యావ్ టర్న్ టు ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తగ్గిపోయి న్యాచురల్ ఫుడ్స్కి దూరం వెళ్ళిపోయామో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనం పెరుగుతుంది చూస్తున్నాం. సో యాక్చువల్గా ఈ రోజు కూడా సౌత్ ఇండియాలో కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగానే ఉంది కంపేర్ టు నార్త్ ఇండియా. కొన్ని ఏరియాస్ స్టడీ చేసి అధ్యయనం చేస్తే సౌత్ ఇండియాలో ఇంకా తక్కువే ఉంది. బట్ స్టిల్ ఈ రోజు కూడా మనం కోలోరెక్టల్ క్యాన్సర్ చూస్తున్నాం. స్పోరాడిక్ కేసెస్ కానీ, ఫెమిలియల్ కేసెస్ కానీ మనకి డెఫినెట్గా ఉన్నాయి. సో కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ యాక్చువల్గా ముందు కన్నా కంపేర్ చేస్తే పెరుగుతుంది. అది జస్ట్ బికాస్ మన డైటరీ హ్యాబిట్స్ మారిపోవటం వల్ల. గో బ్యాక్ టు యువర్ నేటివ్ డైట్. మనం ఈ ఏరియాలో మనం పండ్లు, కాయగూరలు అండ్ ఫ్రెష్, ఒకవేళ మీట్ తీసుకున్నా ఇట్ వాజ్ ఫ్రెష్ మీట్, ప్రాసెస్డ్ మీట్ కాదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తీసుకునే అలవాట్లేదు. అవన్నీ మానేస్తే ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ తగ్గిపోయే అవకాశం ఉంది. మల్టిపుల్ అదర్ క్యాన్సర్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య వివాదమా, అనవసర వివాదమా కానీ పాల మీద నడుస్తుంది. యాక్చువల్గా కొంతమంది ప్రోబయాటిక్స్ కాబట్టి మీరు మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి అంటున్నారు. కొంతమంది అసలు పాలు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, నరిగించే ఎంజైము తగ్గిపోతుంటుంది, 20,000 సంవత్సరాల తర్వాత ఉండాల్సిన అవసరం లేదు, ఈ భూమి మీద అసలు ఏ జంతువు ఇంకో జంతువు పాలు తాగదు అని చెప్పేసి ఒక యాక్చువల్గా ఐ అగ్రీ విత్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఫస్ట్ పార్ట్ పాలు, పాల పదార్థాలు సెపరేట్ చేసి మాట్లాడదాం. పాలు భారతదేశంలో 20 ఏళ్ళ తర్వాత, 20 years వయసు తర్వాత
పాలు అరిగించుకునే కెపాసిటీ 60% మందిలో తగ్గిపోతుంది. మీరు అన్నట్టు ఎంజైమ్ డెఫిషియన్సీ 60%లో ఉంటుంది. ఓకే. సో మనకి ఒక వ్యామోహం, పాలు మీద వ్యామోహం తప్పితే పాలు తీసుకుంటే దానివల్ల ఎంతో కొంత అనార్థము, కొంతమందికి మైల్డ్గా కడుపు ఉబ్బరం ఉంటుంది, కొంతమందికి సివియర్గా ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ దానిలో ఉండే ప్రోటీను వెరీ మినిమం, లెస్ దాన్ 20 years, ఎస్ మోర్ దాన్ 20 years పాలు తాగకపోయినా పర్వాలేదు. పాల పదార్థాలు పన్నీర్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, దీనికి పాలకి సంబంధం లేదండి. దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ వేరే, ఇది వేరే. ఇది డెఫినెట్గా గుడ్ బ్యాక్టీరియా. మనకి పన్నీర్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ ప్రోటీన్. వెజిటేరియన్లో బెస్ట్ ప్రోటీన్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ పన్నీర్. సో దాన్ని అవాయిడ్ చేయొద్దనే సజెస్ట్ చేస్తాను. పెరుగు, మజ్జిగ వెరీ వెల్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్, గుడ్ బ్యాక్టీరియా. వీటిని కంపల్సరీ అవాయిడ్ చేయొద్దు. పాలు డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. గ్యాస్ట్రోఎంటరాలజీ అనగానే మనకు ఖచ్చితంగా మనం గట్ హెల్త్ గురించి మాట్లాడాల్సిందే, ఎందుకంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో అవుతుంది కాబట్టి. గట్ హెల్త్ గురించి ఇప్పటివరకు జన ప్రాచుర్యంలో ఉన్న ఎక్కువ పబ్లిసిటీ వస్తున్న అంశాలు ఏంటి, అదే రకంగా అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఒక గ్యాస్ట్రోఎంటరాలజీ చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే గట్ హెల్త్ ఈస్ డిటర్మిన్డ్ బై గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ ఇంటెస్టైన్ అని నేను ఇందాక అన్నాను. కానీ ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ ఎలా ఉంది అంటే గట్ మైక్రోబయోటా నాట్ జస్ట్ మీ గట్ హెల్త్ని కాదు, మిగిలిన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ యొక్క హెల్త్ని ఇది డిటర్మిన్ చేస్తుంది అనేది కొత్త కొత్త స్టడీస్. ఓకే. సో మీ గట్ మైక్రోబయోమ్లో డిస్టర్బెన్స్ జరిగితే ఒక రకమైన ప్రాబ్లమ్స్, ఈవెన్ దట్ కెన్ బి హార్ట్ ప్రాబ్లమ్స్, దట్ కెన్ బి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ గట్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడే వస్తాయి అనేది కొత్త కొత్త స్టడీస్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క దానికి గట్ మైక్రోబయోమ్ని మనం సరి చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనేది కొత్త కొత్త రీసెర్చ్, ఇంకా పబ్లిష్ అవ్వలేదు. సో మల్టిపుల్ డిసీజెస్లో ఈ గట్ హెల్త్, గట్ మైక్రోబయోమ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అదర్ ఆర్గన్స్ హెల్త్ అనేది రీసెర్చ్ జరుగుతుంది. సో మల్టిపుల్ అంటే స్పొరాడిక్ ఎగ్జాంపుల్స్ చాలా చోట్ల ఉన్నాయి. ఈవెన్ ఆల్జైమర్స్కి, ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్కి కూడా గట్ మైక్రోబయోమ్ని మారిస్తే, గుడ్ గట్ మైక్రోబయోమ్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది చాలా స్టడీస్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు గట్ హెల్త్ను పాడు చేసే ఆహారాలు ఏంటి, గట్ హెల్త్కి బలాన్ని చేకూర్చే ఆహారాలు? ముఖ్యంగా జనరలైజ్ చేసుకుని సింపుల్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలి అంటే ఫ్రెష్గా ఉండే ఏదైనా సరే, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇవన్నీ దే ఆర్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎనీ ఎక్సెస్ లెవెల్స్ ఆఫ్ ఆయిల్స్, దే ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఇది ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకుంటానికి. ప్రాసెస్డ్ ఫుడ్ అనగానే ప్రతి ఒక్కరికి తెలియాల్సింది, మనం తినే బర్గర్స్, పిజ్జాస్, ఎనీ ప్యాక్డ్ ఫుడ్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్, ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే దే ఆర్ ప్రాసెస్డ్. సో దే ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. ఎనీథింగ్ విచ్ ఈస్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ దే ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సాధారణంగా ఈ మధ్య అనేది ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి గట్ హెల్త్కు నాశనం చేస్తుంది, గట్ హెల్త్కి ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. అంటే స్ట్రెస్ ఏ రకంగా అఫెక్ట్ చేస్తుంది గట్ హెల్త్? బేసికలీ ఏంటంటేనండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. స్ట్రెస్, ఏ రకమైన స్ట్రెస్ అయినా, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఉండా, కానీ ఫిజికల్ స్ట్రెస్ ఉండా, మెంటల్ స్ట్రెస్ ఉండా, పొట్ట లోపల యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ అంటారు. అల్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మోస్ట్ కామన్ థింగ్ ఎసిడిటీ, మంటలాగా తెలిసిపోతూ ఉంటుంది. ఇది కాకుండా బ్రెయిన్ గట్ యాక్సెస్, దెర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ రూట్ విచ్ మీ పొట్ట లోపల సిగ్నల్స్ మీ బ్రెయిన్ లోపలికి వెళ్తాయి, మీ బ్రెయిన్ లోపల సిగ్నల్స్ పొట్ట లోపలికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మాట్లాడుకుంటే రోజు రెగ్యులర్గా మోషన్ వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళకి ఒకరోజు మోషన్ అవ్వకపోతే దే ఫీల్ ఇరిటేటెడ్. ఇట్స్ ద సిగ్నల్ దట్ యువర్ ఇంటెస్టైన్ ఈస్ సెండింగ్ టు యువర్ గట్. దట్ ఈస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రెయిన్ గట్ యాక్సెస్. ఒక 10th క్లాస్ పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సడన్గా 2-3 సార్లు మోషన్కి వెళ్ళాల్సి రావచ్చు, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. దట్ ఈస్ ద బ్రెయిన్ విచ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ గట్. ఇలాగా దేర్ ఈస్ అన్ యాక్సెస్ విచ్ కంట్రోల్స్. అలాగా ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ చాలా ఎక్కువగా మనం చూస్తాం జరుగుతుంది. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది పొట్ట లోపల చికాకు చాలా ఎక్కువగా, కొంతమందికి పెయిన్తో ఉంటుంది, కొంతమందికి డయేరియా ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పెథాలజీ. సో ఇందులో బ్రెయిన్లో మార్పు ఉన్నప్పుడు పొట్టకి ఎఫెక్ట్ చేయటం, పొట్ట లోపల తేడా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ చేయటం అనేది ఒక సైకిల్, ఒక సర్కిల్.
సో దీని నుంచి బయటకు రావాలి అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ గట్, గట్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ బ్రెయిన్ అనేది అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లము ఎక్కువ డామినేట్ చేస్తుందో దాన్ని కంపల్సరీ ట్రీట్ చేసుకోవాలి. పొట్టలో సిమ్టమ్స్ బాగా డామినేట్ చేసి దానివల్ల చికాక్గా ఉన్న వాళ్ళకి సిమ్టమాటిక్గా డయేరియా ఉన్న వాళ్ళకి డయేరియా తగ్గుతానికి, నొప్పి ఉన్న వాళ్ళకి నొప్పి తగ్గుతానికి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఫైబర్ సప్లిమెంట్స్ ఇలా ఇచ్చి గట్ ఇష్యూస్ని సెటిల్ చేస్తే ఆ చికాకు ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ మేజర్ ప్రాబ్లం బ్రెయిన్లో ఉంది, దానివల్ల గట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళని మనం అసెస్ చేసుకుని సైకలాజికల్గా డిప్రెషన్ లేకపోతే యాంగ్జైటీ ఏది అనేది నిర్ధారణ చేసుకుని దాన్ని ట్రీట్ చేస్తే గట్ సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుని ట్రీట్ చేయటం. IBS ఈజ్ ఏ కాంప్లెక్స్ డిసీజ్ వేర్ సైకలాజీ అండ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఈ రెండింటిని అసెస్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఇప్పుడు గ్యాస్ట్రెంట్రాలజీ మలబద్ధకం అనేది ఒక తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళు లేచిన తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా టైంలో స్కూల్ కానీ ఎక్కాల్సి వస్తుంది. సో బోల్కి సరిగా క్లీన్ కావట్లేదా, సరే ఏం జరుగుతుంది సమస్య, కానీ చిన్నపిల్లల్లో ఈ మధ్య మలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని ఈజీగా చెక్ పెట్టాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ డైట్ అండి. చిన్నపిల్లలు ఈ చిప్స్ ఇలాంటి వాటికి బాగా అలవాటు అయిపోయారు. ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డెఫినెట్గా తినట్లేదు. ఎప్పుడైతే మన ఆహారంలో చిన్నప్పటి నుంచి మన ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ మోతాదులో ఉంటుందో ఫైబర్, ఇది మనకి ఆ ఫైబర్ అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మలబద్ధకం అనేది రాకుండా ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో మలబద్ధకం కంప్లైంట్ చేయరు, జనరల్గా కడుపులో నొప్పి కంప్లైంట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఎవరైనా సరే కడుపులో నొప్పి కంప్లైంట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మనం హిస్టరీ అడిగితే క్లియర్గా తెలిసిపోద్ది. వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది, వాళ్ళు మోషన్ క్లియర్గా పాస్ చేయట్లేదు. రోజు మోషన్కి వెళ్ళానని చెప్తాడు పిల్లోడు, బట్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఫైబర్ సప్లిమెంటు ప్లస్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేస్తే వీళ్ళల్లో ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతాం మనం చూస్తున్నాం. రేర్గా, వెరీ వెరీ రేర్, ఒక 1000లో ఒకళ్ళకి చిన్న న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అలా ఉండే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం డైటరీ మోడిఫికేషన్తో వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో డాక్టర్ గారు మీ స్పెషలైజేషన్ అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ అంటున్నారు. ఈ ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగింది, అసలు ఈ విధానం ద్వారా మనము ఎలాంటి అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులో తీసుకుంటాం? అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపీ అంటే యాక్చువల్లీ 20-25 ఇయర్స్ ముందు వరకు ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది ఒక డయాగ్నోసిస్ కోసం మనం ఒక అల్ట్రాసౌండ్ ఎలా అయితే డయాగ్నోసిస్ చేస్తామో ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా మనం పొట్ట లోపల పెద్ద పేగు లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని డయాగ్నోసిస్ చేసేవాళ్ళమే. కొన్ని బయాప్సీస్ తీసుకుని ఈ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లాస్ట్ 20 ఇయర్స్లో బాగా ఎవాల్వ్ అయిపోయి ఎండోస్కోపీ ఎలా అంటే థెరపీ అంటే మనం ఒక ట్రీట్మెంట్ చేస్తానికి ఉపయోగపడుతుంది ఎండోస్కోపీ అనేది. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పాలి అంటే ERCP అనేది ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ నుంచి బాగానే చేస్తున్నాము. ERCP మన ఫస్ట్ థెరపటిక్ ఎండోస్కోపీ. బేసిక్ ఎండోస్కోపీల్లో కూడా మనము బ్లీడింగ్ అల్సర్స్ కొన్నిసార్లు మనకి ఎవరన్నా బ్లడ్ వామిటింగ్తోనూ మోషన్లో బ్లడ్తోనూ కనపడతారు. అలాంటి పేషెంట్స్కి మనం ఎండోస్కోపీ చేసినప్పుడు అల్సర్స్ కనపడతాయి. ఈ అల్సర్స్లో నుంచి బ్లీడింగ్ కనపడుతుంది అంటే మనం ఎండోస్కోపీలోనే ఇంజెక్షను రకరకాల క్లిప్పింగ్ మనం ఎండోస్కోపీలో క్లిప్ చేసి బ్లీడింగ్ని కంప్లీట్గా ఆపేయచ్చు. ఇట్స్ ఏ ట్రీట్మెంట్, మనము ఒక థెరపీ చేసాం. ఇలాగా అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపీస్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కొత్త స్మాల్ బౌల్ ఎంట్రోస్కోపీ అంటారు. అంటే ఇదివరకు మనము స్మాల్ ఇంటెస్టైన్ని చూస్తానికి క్యాప్సూల్ వాడేవాళ్ళమే. ఇప్పుడు స్కోప్తో కూడా మనం వెళ్ళొచ్చు ఎంట్రోస్కోపీతో. దాంట్లో స్మాల్ ఇంటెస్టైన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేయచ్చు. నెంబర్ 1 స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ. ERCPకి మోడర్నైజ్డ్ వర్షను. ఈ బైల్ డక్ట్ అంటే పిత్తనాళం లోపలికి మనము కెమెరా తీసుకుని వెళ్ళి దాని లోపల పెద్ద స్టోన్స్ వాటిని పగలగొడతాం. ఇదివరకు సర్జరీ చేసి తీయాల్సి వచ్చేది, ఇప్పుడు మనం ఎండోస్కోపీతోనే దీన్ని తీసేస్తున్నాము. బైల్ డక్ట్ లోపల కానీ ప్యాంక్రియాస్ లోపల కానీ క్యాన్సర్స్ ఉంటే మనం దాన్ని బయాప్సీ తీసుకుని డయాగ్నోసిస్ చేసుకుని కొన్నిసార్లు లోకల్గా థెరపీస్ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుని వచ్చే అవకాశం థెరపటిక్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఇది మన గ్యాస్ట్రెంట్రాలజీని బాగా రెవల్యూషనైజ్ చేసేసింది. ఈ పొట్ట లోపల మాత్రమే చూడగలిగే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ రావడం వల్ల ఈ ఇంటెస్టైన్ చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని, ప్యాంక్రియాస్ని మనం చాలా బాగా చూసుకోవచ్చు, బైల్ డక్ట్స్ని బాగా చూడొచ్చు, చుట్టుపక్కలే ఉన్న లింఫ్ నోడ్స్ అలాంటివి ఉంటే బయాప్సీలు తీసుకుని రావచ్చు.
ప్యాంక్రియాస్లో వాల్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అని చాలా సివియర్ కండిషన్. సర్జరీ చేయాలి అంటే ప్యాంక్రియాస్ చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది అలాంటి స్టేజ్లో. ఇప్పుడు అలాంటి కేసెస్కి మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్గా స్టెంట్స్ పెట్టుకుని ఈ నెక్రోసిస్ డెడ్ టిష్యూనంతా మనం తీసేయటం జరుగుతుంది. ఇలాగా మల్టిపుల్ థెరపటిక్ అడ్వాన్సెస్ సర్జరీస్ని అవాయిడ్ చేసి, పేషెంట్ కొంచెం రిస్కీగా ఉన్నప్పుడు సర్జరీని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఎండోస్కోపీలోనే మనం చాలా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం వచ్చింది. సో ఇవన్నీ థెరపటిక్ ఎండోస్కోపీస్. ఎప్పుడైతే ఒక మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేసి ఎండోస్కోపీ ద్వారానే ఈ సర్జికల్ ప్రొసీజర్ని మనం డూప్లికేట్ చేయగలుగుతాము. ఇవన్నీ థెరపటిక్ ఎండోస్కోపీస్లో వచ్చి. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనం 1.4 బిలియన్ పీపుల్ ఉన్నాము. ఆల్మోస్ట్ 2000 మంది గ్యాస్ట్రోఎంటరాల్ ఉన్నట్లు మనకు కనబడుతుంది. యాక్చువల్గా ఈ నెంబర్స్ సరిపోతాయా? ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? లేదండి, యాక్చువల్లీ మోర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇయర్ వైజ్ బయటకు వస్తున్నారు. ఊరికే జస్ట్ మనం ఇఫ్ యూ టేక్ హైదరాబాద్, ఎవ్రీ ఇయర్ మనకి డిఎన్బి స్టూడెంట్స్ అట్లీస్ట్ 50 గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. అంటే హైదరాబాద్ అంటే మేజర్ సిటీ అనుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూసుకుంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ మనకి 70 న్యూ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు బయటకు వస్తున్నారు. సో అలాగే ఇండియా వైడ్ నీట్ ఇదంతా ఉంది కాబట్టి ఇండియా వైడ్ కూడా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వస్తున్నారు. లాస్ట్ 10 yearsలో నేను చూసిన ఇది ఏంటి అంటే, ఇదివరకు సిటీస్, మేజర్ టౌన్స్లో మాత్రమే గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి 3 to 4 years డెఫినెట్గా చెప్పుకుంటే మనం 2 tier సిటీస్లో, 2 tier టౌన్స్లో కూడా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వచ్చేసారు. సో ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఈ సూపర్ స్పెషలిస్ట్ ఎప్పుడైతే ఆ రూట్ లెవెల్లో అందుబాటులో ఉంటారో అర్లీగా డిసీజెస్ని ఐడెంటిఫై చేయటం, ఈ డాక్టర్ అక్కడ ఉండటం వల్ల ఆ డిసీజెస్ గురించి అవగాహన ఆ ఏరియాస్లో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. దీనివల్ల గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుని మనం అవగాహన పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్లీగా డిసీజ్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు MBBS MD కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ 20 yearsలో జరిగిన అభివృద్ధి ఏమేమి మైల్ స్టోన్స్ వచ్చాయి? అదే రకంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంటున్నారు కదా. సో మనం అనుకున్నట్టు DAA. సో నెక్స్ట్ 20 yearsలో ఎలాంటి అభివృద్ధి జరగనుంది? సో యాక్చువల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఆల్రెడీ మనకున్న టెక్నాలజీతో ఇన్కార్పొరేట్ చేసుకుంటే సింపుల్ థింగ్స్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొలనోస్కోపీ, స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని మనం చేస్తామండి. ఆల్రెడీ మేము చేసేది చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేసేది. ఈ కొలనోస్కోపీ విజువలైజ్ చేసుకుంటా మనం కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఇది వెస్ట్రన్ వరల్డ్లో అందరికీ చేస్తారు. మనం కూడా ఇక్కడ 50 years పైబడిన వాళ్ళకే కోలోన్ క్యాన్సర్ హిస్టరీ ఉండా ఫ్యామిలీలో ఎవరికుండా మనం చేస్తాము. ఇదేంటి అంటే కోలోన్ లోపల, పెద్ద పేగు లోపల పాలిప్స్, చిన్న గడ్డలు ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే ఇవి పెరిగి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుని మనం రిమూవ్ చేసుకుంటాం. అయితే లెస్ దెన్ 1 centimeter పాలిప్స్ని మనం మిస్ అయ్యే అవకాశము ఫోల్డ్స్కి అటుపక్కన ఉన్నప్పుడు, కొలనోస్కోపీ విడ్రాలప్పుడు అటుపక్కన ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేసామంటే ఈ కొలనోస్కోపీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించాం. సో ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇట్ విల్ గివ్ యూ ఏ రెడ్ లైట్. నేను మళ్ళీ మనం చూసుకుని రావచ్చు. సో అలాగా మన డయాగ్నోస్టిక్ కెపాసిటీని పెంచుతూ ఉంటుంది. ఆ మిస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈవెన్ అది కూడా మనం మిస్ అవ్వకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మనం చేయగలుగుతున్నాం. ఇలాగ ప్రతి ఒక్క సిస్టంలో మనం ఆల్రెడీ చేసే వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన లెవెల్ ఆఫ్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 20 yearsలో మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అన్ని రకాలుగా, రేడియాలజికల్గా కానీ, రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన డయాగ్నోస్టిక్ కెపాసిటీ ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చే అప్కమింగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ కొత్తగా వస్తున్న, మీరు అంటున్నారు కదా సార్ 70 మంది కొత్తగా వస్తున్నారు ఎవ్రీ ఇయర్ అని, వారికి ఒక ఎక్స్పీరియన్స్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ మీరు ఇచ్చే సలహా ఏంటి? సో వాట్ టు ఎక్స్పెక్ట్ హియర్, వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్ హియర్? బేసికలీ ఏంటి అంటే మనకి చాలా అవసరం ఉందండి. మీరు అన్నట్టు 140 కోట్ల పాపులేషన్ ఉంది. ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. చాలామంది చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మనకి ఇక్కడ డాక్టర్స్ అవసరం చాలా ఎక్కువ ఉంది ప్రతి లెవెల్లో.
బేసిక్ ఫ్యామిలీ ఫిజిషియన్ నుంచి ఫిజిషియన్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ వరకు ప్రతి ఒక్కళ్ళకి దేర్ ఈజ్ స్టిల్ స్పేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. అంటే ఆర్గనైజేషన్ ప్రాక్టీస్ అంటే నేను ఒక చోట ఉండి హై ఎండ్ నేర్చుకుని హై ఎండ్ ప్రొసీజర్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లేదు మనం బేసిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ ఈ క్లినికల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకొక రకం ఉంటారు. ఈ క్లినికల్ ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే రూరల్, సెమీ రూరల్ ఏరియాకి వెళ్ళి అక్కడ సర్వీసెస్ చేస్తే అన్ని రకాలుగానే బాగుంటుంది. యు ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ దేర్ అండ్ ఫైనాన్షియల్గా కూడా డెఫినెట్గా ఆ ఏరియాస్ బాగుంటుంది. యూ విల్ బీ అ గుడ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి దట్ ఈస్ వన్ సజెషన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కొంతమందికి ఫైనాన్షియల్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఐ హ్యావ్ టు డూ వెరీ గుడ్ ప్రాక్టీస్, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, హై ఎండ్ ప్రొసీజర్స్ అనుకునే వాళ్ళకే ఈ సజెస్ట్ ఆర్గనైజేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఇదే బిగ్ హాస్పిటల్ వేర్ మల్టిపుల్ పీపుల్ గ్రూప్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాంటి చోట్ల చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఛాన్స్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఫర్ గ్యాస్ట్రాంటాలజీ అండ్ హెపటాలజీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు. వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.